ఇవాళ మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా రాగి జావ ఎలా చేద్దామో చూద్దాం. ఒక గిన్నెలో గుప్పెడు సగ్గుబియ్యం ఒక గంట సేపు మెత్తగా అయ్యేదాకా నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పావు లీటర్ నీళ్లు పోసి ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి బాగా మరిగించాలి. కొంచెం తెల్లగా అయిపోవాలి, అంటే వాటర్లో కలిసిపోయినట్టు అవ్వాలి సగ్గుబియ్యం. అలా అయ్యాక ఒక చిన్న టీ గ్లాస్ అంత ఓట్స్ తీసుకొని అందులో వేసి ఓట్స్ ఉడకనివ్వాలి బాగా మెత్తగా అయ్యే వరకు. ఆ ఓట్స్ ఉడికేలోపు మనం ఒక చిన్న గిన్నెలో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ రాగిపిండి తీసుకొని కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి ఇలాగా. తర్వాత ఉడుకుతున్న ఓట్స్లో ఒక చిటికెడు ఉప్పు ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం వేసి బాగా కలుపుకొని ముందుగా కలుపుకున్న రాగి పిండిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలపాలండి. ఇది కొంచెం ఉడికిపోయాక కొద్దిగా బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వేడివేడిగా డిఫరెంట్ స్టైల్ రాగి జావ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ మరి.